దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ అశోక్ కుమార్. ఏపీలో అధికారాన్ని పంచుకున్న జనసేన పార్టీ ఇప్పుడు తమిళనాడులోకి కూడా అడుగు పెడుతుందా? జాతీయ పార్టీగా అవతరించడానికి ముందే పొరుగు రాష్ట్రంలో తన బలం చూపించబోతుందా అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. విశాఖపట్నంలో జరిగిన సేనాతో సేనాని కార్యక్రమం ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ చేసిన ఒక చర్య రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. తమిళనాడు ప్రముఖ హీరో విజయ్ దళపతి తాజాగా స్థాపించిన టీవీకే పార్టీ కండువా తన మెడలో వేసుకున్నారు పవన్. అంతేకాదు ఆ పార్టీ జెండాను చేత పట్టుకొని నినాదాలు కూడా ఇచ్చారు. ఇక వెంటనే ప్రచారం మొదలైంది. తమిళనాడులో జనసేన ఎంట్రీ ఖాయమని జోరుగా చర్చ నడుస్తుంది. వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో విజయ్ పార్టీ దూకుడు పెంచింది. ఇటీవల మదురైలో జరిగిన భారీ సమావేశానికి అపారమైన స్పందన లభించింది. ఈసారి అధికారమే లక్ష్యమని విజయ్ బహిరంగంగా ప్రకటించారు. ముఖ్యమైన పార్టీలైన డిఎంకే, అన్నా డిఎంకే, బీజేపీలతో పొత్తు పెట్టుకోమని ఇప్పటికే తేల్చి చెప్పారు. కానీ భావ సారూప్యత ఉన్న ప్రజల కోసం కృషి చేసే ఇతర పార్టీలతో మాత్రం కలిసి పనిచేస్తామని తెలిపారు. ఈ సందర్భంలో ఆయన సీఎం స్టాలిన్ను అంకుల్ అంకుల్ అంటూ సంబోధించడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అదే సమయంలో విమర్శలు వచ్చాయి. విజయ్ పార్టీ నిజానికి బీజేపీకి బి పార్టీ అని, ఆయనకు సినిమాలపైన ఎక్కువ దృష్టి ఉందని ప్రచారం కూడా సాగుతుంది. డిఎంకే వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చి చివరికి బీజేపీకి లాభం చేకూర్చే ఉద్దేశంతోనే టీవీకే పార్టీ ఏర్పాటయ్యిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ తమిళనాడులో అడుగుపెట్టే సంకేతాలు ఇవ్వడం మరింత ఆసక్తిగా మారింది. తన పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని ఆయన స్పష్టంగా ప్రకటించారు. ఇక టీవీకే కండువా వేసుకోవడం, జెండా పట్టుకోవడం ఈ సంకేతాలు యాదృచ్ఛికం కావని రాజకీయ వర్గాలు అంటున్నాయి. పవన్ కళ్యాణ్ తమిళనాడులోకి వస్తే ఏమవుతుంది? అక్కడ ఆయనకు ఇప్పటికే ఉన్న మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో మద్దతిస్తారని అంటున్నారు. పవన్ హాజరైన కొన్ని సభల్లో ఇప్పటికే మంచి రెస్పాన్స్ రావడం దీనికి నిదర్శనమని చెబుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తమిళనాడులో ఇండివిజువల్గా పోటీ చేస్తారా, లేక విజయ్ టీవీకే పార్టీకి తోడుగా పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తారా అన్నదే కీలకమైన ప్రశ్న. కానీ ఒక విషయం మాత్రం ఖాయం. జనసేన తమిళనాడులో ఎంట్రీ ఇస్తే అక్కడి సమీకరణాలు మొత్తం మారే అవకాశం ఉంది. ఇక జనసేన టీవీకే కలయిక జరిగితే డిఎంకే, అన్నా డిఎంకే, బీజేపీ అన్ని పార్టీ లెక్కలు మారిపోవచ్చు. తమిళనాడులోకి కొత్త శక్తి పెరుగుతుందా, అయితే పొత్తు పెట్టుకుంటుందా, లేదా ఇది కేవలం ఒక సింబాలిక్ గెస్టరేనా అనేవి రాబోయే రోజులలో స్పష్టమవుతాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా దూత మీడియాని ఫాలో అవ్వండి. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.